గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం బాలకాండలో విశ్వామిత్రుని తపస్సును భంగపరచుటకై ఇంద్రుడు రంభను పంపుట, విశ్వామిత్రుడు ఆమెను శపించి మరల తపోదీక్షలో నిమగ్నుడుగుట గురించి చెప్పుకుంటున్నాం. ఓ రంభ, కామమును క్రోధమును జయించు నిత్యతో తపస్సు చేయుచున్న నన్ను నీ శృంగార చేష్టలతో గానముతో ప్రలోభపెట్ట చూచితివి. అందువలన ఓ దుష్టురాలా, 10,000 సంవత్సరములు నీవు శిలవై పడియుండుము. ఇంద్రుని శాసనమును పాటించి ఈమె ఇట్లు ప్రవర్తించినది. వాస్తవముగా ఇందు ఈమె దోషము ఏమాత్రమూ లేదు అని భావించి పశ్చాత్తాపుడై ఆ ముని ఇట్లనెను. నా కోప కారణంగా శాపమునకు గురి అయిన నీకు తపోబల సంపన్నుడును మహా తేజస్వియు అయిన వశిష్ఠుడు విముక్తిని ప్రసాదింపగలడు. ఇట్లు పలికిన పిమ్మట మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి తన కోపమును నిగ్రహించు కొనలేనందులకు మిక్కిలి పరితపించెను. ఆ మహర్షి యొక్క కఠోర శాప ప్రభావమున రంభ శిలయయ్యెను. మహర్షి రంభను శపించుచు పలికిన వచనములను విని ఇంద్రుడును మన్మధుడును అచట నుండి తిన్నగా వెళ్ళిపోయిరి. ఓ రామా, కోపమునకు లోనగుటచే నా తపోబలము క్షీణించెను. ఇంద్రియములేమో ఇంతవరకును వశము కాలేదు అను ఆలోచనల్లో పడిన ఆ మహా తేజస్వి యొక్క మనస్సునకు శాంతి కరువాయెను. తన తపశ్శక్తి తరిగిపోవుటచే ఆ మహాముని ఇట్లు సంకల్పించెను. ఇక కోపమునకు ఏ మాత్రము తావీయను. మనన మరణశీలుడనై యుండెదను. వందల కొలది సంవత్సరములు ఊపిరి బిగబట్టి కుంభకములో ఉండెదను. తపోనిష్ఠాఫలముగా నాకు బ్రహ్మత్వము సిద్ధించు వరకును ఇక ఎంతకాలమైనను ఇంద్రియములను అదుపు చేయుచు గాలిని పీల్చక ఆహారమును స్వీకరింపక శరీరమును శుష్కింపజేయుదును. నేనెంతగా తపింపజేయుచున్నను నా తప ప్రభావమున నా శరీరవయములకు ఇట్టి ప్రమాదము ఉండదు. ఓ రఘునందన, పిమ్మట ఆ మునీశ్వరుడు లోకములో కని విని ఎరుగని విధముగా తపోదీక్ష వహింతును అని ప్రతిజ్ఞ చేసెను. ఓ రామా, పిమ్మట ఆ మహాముని ఉత్తర దిశను వీటి క్రమముగా తూర్పు దిశకు చేరి తీవ్రముగా తపస్సునర్చెను. ఓ రామచంద్ర, ఇంతకుముందు సంకల్పించిన రీతిగానే 1000 సంవత్సరముల పాటు ఆ మహాముని నిరంతరము మననశీలుడై మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సును సాటిలేని రీతిగా దృఢదీక్షతో ఆచరించెను. ఆ ముని తపస్సు ప్రారంభమై 1000 సంవత్సరములు గడిచెను. శరీరము కట్టెవలె అయ్యెను. పెక్కు విఘ్నములు ఎదురయ్యెను. అయినను ఆయన కోపమునకు లోను కాలేదు. ఓ రామా, ఆ మహర్షి తిరుగులేని తన పట్టుదలను ఏమాత్రమూ సడలనీయక తపస్సును కొనసాగించెను. ఓ రఘువర, 1000 సంవత్సరముల తపోదీక్ష వ్రతదీక్ష పూర్తి కాగానే ఆ మహర్షి పారణ చేయుటకు భోజనము చేయుటకు సిద్ధపడెను. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి తనకై ఆ సిద్ధాన్నమును కోరెను. పూజ్యుడైన ఆ మహా తపస్వి మౌన వ్రతమును పాటించుచునే ఆ సిద్ధాన్నమును పూర్తిగా బ్రాహ్మణునకు సమర్పించెను. అంతటా విప్రవేశములోనున్న ఇంద్రుడు ఆ అన్నమును నిశ్శేషముగా భుజించెను. ఆ ఋషి తానేమియును భుజింపకయే ఉండిపోయెను. అనంతరము ఆ మునివరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించి మరియొక 1000 సంవత్సరములు తపమాచరించెను. ఆ విధముగా శ్వాసను నిరోధించిన ఆయన శిరస్సు నుండి అగ్ని పెల్లుబికెను. ఆ అగ్ని ప్రభావమునకు ముల్లోకములను దగ్ధమైపోవుచున్నట్లు భ్రాంతికి లోనయ్యెను. అంతట దేవతలు, గంధర్వులు, నాగులు, అసురులు, రాక్షసులు ఆ తపోరూప అగ్ని తాపమునకు వెలవెలబోయిన వారై మూర్ఛితులైరి. వారందరును దుఃఖాక్రాంతులై బ్రహ్మకడకేగి ఇట్లు విన్నవించుకొనిరి. ఓ పితామహ, అనేక కారణముల వలన విశ్వామిత్ర మహర్షిని ప్రలోభపరచుటకును ఆయనకు కోపమును తెప్పించుటకును బహురీతుల ప్రయత్నించితిమి. అయినను ఆయన వాటికి లోను కాలేదు. పైగా ఆయన పట్టుదల సడలక తపస్సు వృద్ధి చెందుతూనే ఉన్నది. అతని యందు ఇసుమంతయు దోషము కనిపించుటలేదు. మీరు అతని మనోరథమును ఈడేర్చనిచో అతడు తన తప ప్రభావముచే చరాచరములతో నిండిన ఈ ముల్లోకములను నశింపజేయగలడు. ఆ మహర్షి తపో మహిమచే దిక్కులనన్నియును వ్యాకుల పాటునకు లోనగుచున్నవి. జగత్తు అంధకారమయమగుచున్నది. సముద్రములు కల్లోలితమగుచున్నవి. పర్వతములన్నీయును శిథిలమగుచున్నవి. భూమి కంపించుచున్నది. వాయువులు ప్రచండముగా వీచుచున్నవి. జనులు నాస్తికులగుచున్నారు. ఓ బ్రహ్మదేవా, ఏమి చేయుటకును మాకు తోచకున్నది.
ఆ ముని యొక్క మహా తేజస్సు ముందు సూర్యుడును వెలవెలబోచున్నాడు. ముల్లోకములలోని ప్రాణులన్నీయును మానసిక క్షోభకు గురి అయి దిక్కుచోచని స్థితికి లోనగుచున్నవి. ఓ దేవా! పూజ్యుడైన విశ్వామిత్ర మహాముని అగ్నితుల్యుడు. ఆ మహా తేజోమూర్తి లోకములను నశింపజేయుటకు సంకల్పింపక ముందే ఆయనను అనుగ్రహించుట యుక్తము. పూర్వము ప్రళయాగ్ని వలెను, ఇప్పుడు ఇతని తపో మహిమచే ముల్లోకములు పూర్తిగా దహించి వేయబడుచున్నవి. కనుక ఆ మహర్షి అభిమతమేదైనను కడకు అతడు దేవరాజ్యమునే కోరినను ఇచ్చివేయుడు. అనంతరము దేవతలందరూ బ్రహ్మదేవునితో కూడి మహాత్ముడైన విశ్వామిత్రుని కడక వెళ్ళి, బ్రహ్మర్షి, నీకు స్వాగతము, నీ తపస్సునకు మెచ్చితిమి అని మధురముగా పలికిరి. పిమ్మట బ్రహ్మదేవుడు, ఓ కౌశిక, నీ తీవ్రమైన తపఃఫలముగా బ్రహ్మత్వమును పొందితివి. ఓ బ్రహ్మర్షి, ఈ దేవతల సమక్షమున నీకు దీర్ఘాయువును ప్రసాదించుచున్నాను. నీకు శుభ పరంపర కలుగుగాక. ఓ సౌమ్యుడా, హాయిగా వెళ్ళిరమ్ము. పితామహుని ఆశీస్సులను అందుకొని బ్రహ్మాది దేవతలకు నమస్కరించి ఆ మహాముని సంతోషముతో ఇట్లు పలికెను. ఓ పితామహ, మీ అనుగ్రహము వలన నాకు బ్రహ్మత్వము, బ్రహ్మర్షిత్వము, దీర్ఘాయువు లభించున్నవి గావున ఓంకారము, వషట్కారము, యజ్ఞములను చేయించు అర్హత, వేదములను శిష్యులకు బోధించు అధికారము నాకు లభించుగాక. ఓ దేవతలారా! క్షత్రియ విద్యలకు, ధనుర్వేదాదులకు మూలమైన అథర్వ వేదమునందును, బ్రహ్మ ప్రతిపాదకములైన భగవంతుని ప్రతిపాదించు ఋగ్యసామ వేదముల యందును పారంగతుడను, బ్రహ్మదేవుని కుమారుడును అయిన వశిష్ఠ మహర్షి నన్ను బ్రహ్మర్షిగా పేర్కొనుచు పిలుచుచున్నట్లు దయతో అనుగ్రహించి వెళ్ళుదురుగాక. పితప దేవతలు జపధ్యాన పరులలో ముఖ్యుడైన వశిష్ఠుని ప్రసన్నునిగా చేసుకొనిరి. అప్పుడు ఆ వశిష్ఠుడు ఏవమస్తు అంటే అట్లే కానిమ్ము అనగా, యజ్ఞములను చేయించుటకును, శిష్యులకు వేదములను బోధించుటకును నీవు అర్హుడవే, నీవు బ్రహ్మర్షివి అయితివి అని విశ్వామిత్రునితో పలికి అతనితో సఖ్యము చేసెను. అంతట దేవతలను, నీవు నిస్సందేహంగా బ్రహ్మర్షివి, నీవు కోరినవి అన్నియును సమకూరును అని పలికి స్వస్థానమునకు వెళ్ళిరి. ఈ విధంగా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఉత్తమమైన బ్రహ్మర్షి పదవిని పొంది మంత్ర జప తత్పరులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుని పూజించెను. సఫల మనోరథుడైన విశ్వామిత్రుడు తపస్సును కొనసాగించుచునే భూమండలమంతయును సంచరించెను. శతానంత మహర్షి ఇంకను ఇట్లు నుడివెను. ఓ రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యను. నిజముగా ఇతడు ముని శ్రేష్ఠుడు, మూర్తీభవించిన తపస్సు, నిరంతరము ధర్మతత్పరుడు, మహా తేజస్వి, పరాక్రమశాలి అని పలికి మహా తేజస్వి అయిన శతానందుడు మిన్నకుండెను. శతానందుడు రామలక్ష్మణులకు తెలిపిన విశ్వామిత్రుని వృత్తాంతమును విని జనకుడు వారి సమక్షమున కౌశికునకు అంజలి ఘటించి ఇట్లు నుడివెను. ధర్మాత్మ, ఓ మునీశ్వర, నాపై అనుగ్రహం ఉంచి రామలక్ష్మణులను తోడ్కొని నేను తలపెట్టిన యజ్ఞమునకు దయతో విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. ఓ మహాత్మా, బ్రహ్మర్షులలో ఉత్తముడు అయిన విశ్వామిత్ర మహాముని, మీ దర్శనముచే నేను పవిత్రుడనైతిని. మీ దివ్య దర్శన ప్రభావమున నాకు పెక్కు ప్రయోజనములు సమకూరినవి. మహా తేజస్వి అయిన ఓ బ్రహ్మర్షి, శతానంద మహర్షిచే విస్తృతముగా ప్రస్తుతింపబడిన మీ మహా తపస్సును గూర్చి మహాత్ముడైన శ్రీరామునితో బాటు నేనును వింటిని. ఇచట చేరియున్న సత్పురుషులు అందరును మీ ఉదాత్త గుణములను గూర్చి వినిరి. ఓ విశ్వామిత్ర మహర్షి, అవిచ్ఛిన్నముగా కొనసాగిన మీ తపస్సు అత్యద్భుతమైనది, ఊహలకు అందనిది. మీ బలము నిరుపమానము, మీ గుణములు ఇట్టివి అని చెప్పుటకు అలవి కానివి. ఓ ప్రభూ మునివర, ఆశ్చర్యకరములైన మీ కథలను ఎంతగా విన్నను తనివి తీరుటలేదు. సూర్యుడు ఆస్త్రాద్రి చేరుకున్నాడు. సంధ్యావందనాదులకు ఇది సమయము. తపోధనులలో శ్రేష్ఠుడవైన ఓ మహా తేజస్వి, మీకు స్వాగతము. రేపు ప్రాతకాలమున మిమ్ము దర్శింతును. ఇప్పుడు వెళ్ళుటకు అనుమతి ఇండు. జనకుడు ఇట్లు పలుకగా ఆ మునివరుడు మిక్కిలి సంతుష్టుడాయెను. అతడు తన దర్శనమునకు సంతసించిన సత్పురుషుడగు జనకుని మెచ్చుకొనెను. వెళ్ళుటకై ఆ రాజునకు వెంటనే అనుజ్ఞను ఇచ్చెను. మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఆ మహర్షితో అట్లు పలికి ఆయనను అనుమతిని పొంది తన పురోహితులతో బంధువులతో కూడి ఆయన ప్రదక్షిణమనర్చి తన భవనమునకు వెళ్ళెను. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడును మహర్షులచే పూజింపబడి రామలక్ష్మణులతో తన నివాసమునకు చేరెను.
మరునాడు తెల్లవారగనే జనక మహారాజు తన ప్రాతకాల విధులను నిర్వర్తించుకొని మహాత్ముడైన విశ్వామిత్రుని రామలక్ష్మణులను ఆహ్వానించెను. ధర్మా